సో, ఇప్పుడు మీరు ముందు ముందు ఇంకా ఇప్పుడు చాలా సమస్యలు గూడా వస్తా ఉన్నాయి. చాలా వాటిపైన కొట్లాడుతా ఉన్నారు గాబట్టి, సో, మీరు ముందు ముందు ఎలాంటి వాటిలో భాగస్వామ్యం అవ్వాలనుకుంటే అంటే ఇటు మంచి ఉంటది సమాజంలో, చెడు ఉంటది. మంచి కోసం గూడా కొట్లాడే వాళ్ళుంటారు. చెడు కోసం గూడా, స్వార్థం కోసం గూడా కొట్లాడే వాళ్ళుంటారు. హ్మ్. సో, అలాంటిది మీరు ఏ విధంగా గుర్తించబోతున్నారు వాళ్ళని? ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న వయసు గాబట్టి మీది. సో, మన అన్న ఉద్యమకారులను వాళ్ళందరూ గూడా చూసుకుంటా ఉంటే జానపద కళాకారులను చూసుకుంటారు. వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటది. సో, మీరు ఇప్పుడిప్పుడు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేసే ప్రయత్నం చేస్తారా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేస్తుర్రా? గైడ్ అంటే అట్లాంటిది ఏం లేదన్నా. హ్మ్. కానీ ఏందంటే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు హ్మ్. మన జెన్‌జీలు గూడా అందులోపల వెళ్తూనే హ్మ్. స్టడీని కంటిన్యూ చేస్తూనే ఏందంటే మన వంతు పాత్రగా ఉడతా సాయంగా హ్మ్. మనం ఏదో ఆ ప్రొటెస్ట్ లోపల భాగం కావడము. హ్మ్. లేకుంటే ఇప్పుడు పర్యావరణం పైన చాలా వరకు ఎట్లున్నదంటే పర్యావరణ కాలుష్యాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అవును. ఎట్లున్నదంటే ఇప్పుడు చాలా వరకు కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతా ఉన్నది. హ్మ్. ఎన్ని సంపదలు, సిరి సంపదలున్నా మనం జీవిస్తేనే కదన్నా ఏదైనా చేసేది. అవును. కాబట్టి ఏందంటే మనకు పర్యావరణ సమస్యలు గానీ, హ్మ్. ఇటువంటి వాటిపైన మనము మన భూమిని రక్షించుకోవాలి. ఇప్పటికే భూగోళం వేడెక్కుతా ఉన్నది. హ్మ్. భూగోళం వేడెక్కుతా ఉన్నది. భూమిని రక్షించుకుంటూ మనగడని కొనసాగించుకోవాలని దాంట్లో వెళ్ళాలన్నట్టుగా ఉన్నదన్న. హ్మ్. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకెటోడా కాని మనుగడను సాగించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనయ్యి పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనయ్యి పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసే మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా, అర్రె పుట్టేడు కష్టాల కోర్చుకున్నా, చుట్టమోల మిమ్ము చూసుకున్నా, కచ్చగట్టిన ప్రాణాలు బలిగొంటే నేను కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. బతుకంతా మీతోటే పయనమైతి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి. బతుకంతా మీతోటే పయనమైతి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి. దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా. తాతాల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటి, తాతాల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటి. అవసరానికి నన్ను వాడుకుంటే నేను అమ్మనై మిమ్ము సాదుకుంటి. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. నా వేరులో ఔషధాన్ని దాచిన, నా కొమ్మని ఆయుధంగా అందించిన. వేరులో ఔషధాన్ని దాచిన, నా కొమ్మని ఆయుధంగా అందించిన. ఆడుగారిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయువు మీకు పంపుతున్నా. సేదదీరేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా, సేదదీరేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా. ఇన్ని చేసిన నన్ను మరువద్దురా, ఊరికే ఊపిరి దియద్దురా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. సంపద్దురా నన్ను సంపద్దురా, మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా. సంపద్దురా నన్ను సంపద్దురా, మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా. సో, అన్న వాళ్ళు ఎట్లా పరిచయం మీకు? డప్పు సురేష్ అన్న కావచ్చు, లేకపోతే మన అన్న మహేష్ అన్న కావచ్చు. అన్న మేము ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీ హ్మ్. పెరియార్ జయంతి రోజు సభకు ఆహ్వానం పంపడం జరిగింది. హ్మ్. దాంతో అప్పుడు డప్పు సురేష్ అన్న పరిచయం కావడం జరిగింది. హ్మ్. అంతకుముందు మహేష్ అన్న
నేను పాటలు పాడేది కానీ ఏంటంటే నార్మల్గా వాడుకుంటూ ఉండేది. కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ అయితే సందర్భాన్ని ఉద్దేశించి పాడడం అటువంటివి. ఏదైనా చదువు పాటలు ఏంటంటే చాలా వరకు పాట లోపల విజ్ఞానం దాగి ఉంటుంది. దాని ఎట్లా అంటే అందులోపు మనకు గోదావరి నది గురించి పడమటి కనుమలు నాసికులో నా తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులు అడుగు పెట్టిన, ఆదిలాబాదులు అడుగు పెట్టినది, పోచంపాడు కాడ పొడిగిపోతానది, బాస చేసినది భరోసినది, బాస చేసినది భరోసినది, గంగమ్మకు దయరాలేదమ్ము గంటేడు నిలియలేదమ్ము, గంగమ్మకు దయరాలేదమ్ము గంటేడు నిలియలేదమ్ము, మా గోదావరమ్మ తెలంగాణకు, మా గోదావరమ్మ తెలంగాణను కుట్రాలు చేసిపోయిందమ్ము, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అంటే ఈ పాట లోపల మనకు గోదావరి నది ఎక్కడ జన్మించింది, ఎట్లా ఉన్నదని ఆ పాట ద్వారా మనము గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇట్లా పాటలు పాడుతూ ఉండంగా ఇటు నార్మల్గా నేను పాటలు పాడుకుంటూ గుర్తుపెట్టుకొని అలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండేటప్పుడు మా అన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్కి డప్పు వాయించడం జరిగింది. అప్పుడు వీడియో చూస్తే వీడియో మా పక్క హాస్టల్లో అబిడ్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం. అప్పుడు అన్న వాళ్ళకు చూపిస్తే మా ఫ్రెండే అని అన్న పరిచయం చేసిండు. అప్పటి నుంచి కలిసి ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. అన్న తోడన కాడికి వెళ్ళి ఇంకెక్కువ ప్రోగ్రామ్స్ ఇంకెక్కువ చేస్తున్నారు. రైట్.